పిల్లలు, ఈరోజు మనం బైబిల్లో ఉన్న యోనా గురించి ఒక కథ చెప్పుకుందామా? ఈ యోనా ఎవరంటే అమిత్తాయి కుమారుడు. ఈ యోనాకి ఒకరోజు యెహోవా ప్రత్యక్షమై, నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ మీ నినివే పట్టణము దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే మీ దోషంలో ఎక్కువైనాయి గనక దేవుడు పట్టణంని నాశనం చేయాలని అనుకుంటున్నాడు అని చెప్పమని యోనాకి యెహోవా దేవుడు సెలవిస్తాడు. అయితే ఈ యోనా నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీష్కు వెళ్ళాలని అనుకుంటాడు. తర్షీష్కు వెళ్ళాలని దగ్గరలో ఉన్న యొప్పే అనే గ్రామానికి వెళ్ళి తర్షీషు ఓడ ఎక్కి ప్రయాణం చేస్తాడు. ఆ ఓడ ఎక్కే ముందు యెహోవా దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి అడగకుండా తర్షీషు ఓడను ఎక్కేస్తాడు. అయితే దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? నినివే పట్టణానికి కదా వెళ్ళమని చెప్పింది. కానీ యోనా మాత్రం దేవుని మాట వినకుండా తర్షీషు ఓడను ఎక్కుతాడు. అప్పుడు యెహోవా దేవుడు సముద్రంలో పెద్ద గాలి తుఫాను పుట్టిస్తాడు. అప్పుడు ఆ ఓడలో ఉన్నవారంతా ఓడ బద్దలైపోతుందేమోనని భయపడతారు. వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ దేవతలకి, వాళ్ళ దేవుళ్ళకి మొక్కుకుంటారు. కానీ ఈ యోనా మాత్రం ఓడ చివరనకు వెళ్ళి కింద పడుకుంటాడు. అప్పుడు వాళ్ళంతా వచ్చి, ఓయ్ నిద్రపోతా లేవు, మేమందరం మా దేవుళ్ళకి ప్రార్థిస్తున్నాం కానీ ఎవ్వరూ దీన్ని ఆపడం లేదు. నీ దేవుడేమైనా రక్షిస్తాడేమో, లేచి ఒకసారి నీ దేవునికి ప్రార్థన చెయ్యి, మనం చావకుండా ఆ దేవుడేమైనా కనికరిస్తాడేమో అని యోనాతో అంటారు. అంతలో వారు చీట్లు వేద్దాం రండి, ఎవరిని బట్టి ఈ కీడు కలిగిందో తెలుసుకుందామని చీట్లు వేస్తారు. అప్పుడు అందులో ఆ చీటీలో యోనా పేరైతే వస్తుంది. అప్పుడు ఓడలో ఉన్న వాళ్ళంతా యోనాని, నువ్వెవరివి, ఎక్కడి నుండి వస్తున్నావు, నీ వల్ల ఎందుకు ఇది సంభవించింది అని అడుగుతారు. అప్పుడు యోనా వాళ్ళతో, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టుగా ఆ మనుషులకు తెలియజేస్తాడు. ఓడలో ఉన్న వాళ్ళంతా యోనా మాటలు విని భయపడి, నీవు చేసిన పని ఏమి? సముద్రము పొంగుచున్నది, తుఫాను ఇంకా అధికమవుచున్నది, కాబట్టి ఇది నిమ్మలించాలంటే మేము నీకేం చేయాలి అని ఓడలో ఉన్న వాళ్ళంతా యోనాని అడుగుతారు. అప్పుడు యోనా, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని అంటాడు. అయినా కూడా ఆ ఓడలో ఉన్న వాళ్ళంతా ఆ ఓడని సముద్రానికి తీసుకెళ్దామని చాలా ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళ ప్రయత్నం వ్యర్థమవుతుంది. ఎందుకంటే తుఫాను, గాలి ఎక్కువ అవ్వడం వల్ల వారు ఏమీ చేయలేకపోతారు. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారమే దీన్ని చేసితివి కాబట్టి ఈ దోషము మా మీదికి రాకుండా మమ్మల్ని కాపాడమని దేవుణ్ణి ప్రార్థిస్తూ యోనాని సముద్రంలో పడవేస్తారు. అప్పుడు సముద్రంలో తుఫాను మరియు గాలి సముద్రం పొంగడం ఆగిపోతుంది. సముద్రం ఆగిపోవడం చూసిన ఓడలో ఉన్న వాళ్ళంతా దేవునికి బలి అర్పిస్తారు. యోనాని సముద్రంలో పడేశారు కదా, అప్పుడు ఒక పెద్ద తిమింగలం వచ్చి యోనాని మృంగేస్తుంది. ఆ తిమింగలం యోనాని ఎందుకు మింగిందో తెలుసా? దేవుడు తిమింగలానికి యోనాని మృంగమని ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ తిమింగలం దేవుని మాటను విని యోనాని మృంగేస్తుంది. యోనా 3 రోజులు ఆ తిమింగలం కడుపులోనే ఉంటాడు. అప్పుడు యోనా ఆ తిమింగలం కడుపులో నుంచి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, సముద్ర గర్భంలో నన్ను పడవేసినావు, ఈ నీళ్లు నన్ను కప్పి ఉన్నవి, నాచంతా నాకు చుట్టుకున్నది, నేను ఎన్నటికీ పైకి ఎక్కి రాకుండా పాతాళంలో పడినట్టున్నది. యెహోవా నన్ను రక్షించుము, నా మొక్కుబళ్ళు నేను నీకు చెల్లిస్తాను, నేను నిన్ను స్తుతిస్తాను, ప్రార్థిస్తాను అని దేవునికి మనవి చేస్తాడు. అప్పుడు యెహోవా ఆ తిమింగలానికి ఆజ్ఞయ్యగా అది యోనాను సముద్రపు ఒడ్డుకు కక్కివేస్తుంది. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళి నేను ఆజ్ఞాపించిన దాన్ని తెలియజేయమని ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి యోనా లేచి నినివే పట్టణానికి బయలుదేరతాడు. నినివే పట్టణము దేవుని దృష్టికి చాలా పెద్దది గనక యోబు నినివే చేరడానికి 3 రోజులు అతనికి టైం పడుతుంది.
యోనా నినివే చేరుకున్న తర్వాత 40 రోజులు ఆ పట్టణంలో మీ దోషములు ఎక్కువైనాయి గనుక నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని తిరుగుతూ ప్రకటించాడు. ఈ సంగతి విన్న నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, రాజులు, మంత్రులు, వాళ్ళ పశువులు అందరూ కూడా ఉపవాసం ఉండాలని రాజు చాటింపు చేశాడు. వాళ్ళ పశువులు కూడా మేత మేయకుండా, నీళ్లు తాగకుండా అన్నీ ఉపవాసం ఉన్నాయి. ఆ నినివే పట్టణపు రాజు కూడా తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి ఉపవాసం చేశాడు. కాబట్టి అప్పుడు ఆ నినివే ప్రజలు చేసిన చెడు నడతలను మానుకొని వారు చేయుచున్న క్రియలను చూసి దేవుడు పశ్చాత్తాపపడి వారి పట్టణానికి ఎలాంటి కీడు చేయకుండా దేవుడు మానుకున్నాడు. అప్పుడు యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడవయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని ముందుగానే తర్షీషుకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగెను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా, దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరచి దానికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లుగా చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహుగా సంతోషించెను. మరునాటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొరచెట్టును గురించి నీవు ఇంత కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా నా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 మంది కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరగని జనము బహు పశువులను గల నినివే పట్టణ పురము మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. విన్నారు కదా పిల్లలు, దేవుడైతే నినివే ప్రజలు ఎంత పాపం చేసినా దేవుని మాట వినకపోయినా మరలా వాళ్ళు తప్పు తెలుసుకొని దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు క్షమించాడు కదా. మనం కూడా ఎవరైనా తప్పు చేసినప్పుడు క్షమించాలి, అంతేకాని యోనాలాగా వాళ్ళు పాడైపోవాలని కోరుకోకూడదు. అర్థమైంది కదా పిల్లలు. ఎవరైనా తప్పు చేసి క్షమించమని మనల్ని అడిగినప్పుడు క్షమించే మనసు మనకు ఉండాలని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇదే కదండి నిజమైన దేవుని ప్రేమ. ప్రైజ్ ద లార్డ్.